హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, సంక్రాంతి సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్లు అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్, అంతేకాకుండా రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఆర్టీజీ జూనియర్ అసిస్టెంట్, ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీ మరియు తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఫుల్ కోర్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మరియు అన్ని ఉద్యోగాలకు సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం రూ. 399 పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. జస్ట్ 399 మాత్రమే అండి. సో 2000 విలువ చేసే కోర్స్ని జస్ట్ 399కి అందిస్తున్నాం కాబట్టి వెంటనే తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు మరి 11వ తారీఖు జనవరి 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశమంతటా అంతర్గత జలమార్గ రవాణా యొక్క భద్రత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి జనవరి 11, 2025న ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ 2వ సమావేశం ఎక్కడ జరిగింది? Where was the second meeting of the Inland Waterways Development Council held on January 11, 2025 to enhance the safety and efficiency of inland waterway transport across India? Answer option A అండి, అస్సాం. ఓకే, అస్సాం. జనవరి 11, 2025న అస్సాంలోని కజిరంగాలో జరిగిన ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ 2వ సమావేశంలో నేషనల్ రివర్ ట్రాఫిక్ మరియు నావిగేషన్ సిస్టమ్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఈ చొరవ భారతదేశమంతటా అంతర్గత జలమార్గ రవాణా యొక్క భద్రత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐడబ్ల్యూడిసి సమావేశంలో కీలక పరిణామాలు కనుక చూసినట్లయితే, ఐడబ్ల్యూడిసి సమావేశం జాతీయ జలమార్గాల వెంట మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి రాబోయే 5 ఏళ్లలో 50,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలను వెల్లడించింది. అదనంగా 21 లోతట్టు జలమార్గ రాష్ట్రాలలో 1100 కోట్ల కంటే ఎక్కువ కార్యక్రమాలను ప్రకటించబడడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఫిబ్రవరి 10 మరియు 11, 2025లలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ అటెండ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ టు హెల్డ్ ఆన్ February 10 to 11, 2025. But which country will host this meeting? Answer ప్యారిస్ అండి, ఫ్రాన్స్. ఓకే, ప్యారిస్, ఫ్రాన్స్. ఫిబ్రవరి 10 మరియు 11 తేదీలలో 2025లో ప్యారిస్లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI యాక్షన్ సమ్మిట్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ హోస్ట్ చేసిన ఈ సమ్మిట్ ఏఐపై అంతర్జాతీయ సంభాషణలను ప్రోత్సహించడం, ప్రపంచ నాయకులను కలిసి చర్చించడము లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనము చూడవచ్చు. మరి భవిష్యత్ ఆవిష్కరణ, నియంత్రణ మరియు ఏ సాంకేతికతల భవిష్యత్తుగా దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఇందులో వేటిపైన డిస్కస్ చేయనున్నారండి? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆన్ ఏఐ, పని యొక్క భవిష్యత్తును ఎలా ఉండబోతుంది, ఇన్నోవేషన్ మరియు సంస్కృతి, ఏఐలో నమ్మకము, గ్లోబల్ ఏఐ గవర్నెన్స్. ఓకే, నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 3. భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక ప్రకారము 2025 భారత జీడిపి ఎంత శాతంగా అంచనా వేసింది? అకార్డింగ్ టు ద రీసెర్చ్ రిపోర్ట్ బై ఇండియన్ బ్యాంకింగ్ గెయిన్డ్ State Bank of India, what percentage of India GDP is expected to grow by 2025? ఆన్సర్ ఆప్షన్స్ అండ్ 6.3% అండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశోత్పత్తి వృద్ధి 6.3%గా నమోదు కావచ్చని SBI రీసెర్చ్ నివేదిక 2025 జనవరి 8న పేర్కొంది. జాతీయ గణాంక కార్యాలయం జనవరి 7న వెలువరించిన తొలి ముందస్తు అంచనా 6.4% కంటే ఇది తక్కువ. RBI SNE
అంచనాల మధ్య వ్యత్యాసం 20-30 బేసిక్ పాయింట్ల కాబట్టి 6.4% అనేది సహేతుకమైనదేనని ఎస్బీఐ ఎక్కువ ర్యాప్ నివేదిక పేర్కొంది. అయితే ప్రతికూల ధోరణిలో 6.3% జీడీపీ వృద్ధి పరిమితం కావచ్చని తాము విశ్వసిస్తున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, భారత అథ్లెటిక్స్ సమైక్య అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల నియమితులైన ప్రముఖ అధికారి పేరు. నేమ్ ఆఫ్ ది famous sports person who was recently appointed as the chairperson of the Athletes Commission of the Athletics Federation of India, AFA. ఎవరండి? ఆప్షన్ డి, అంజు బాబీ జార్జ్. ఎవరండి? అంజు బాబీ జార్జ్. భారత అథ్లెటిక్స్ సమైక్య అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా లాంగ్ జంప్ దిగ్గజం అంజు బాబీ జార్జ్ ఎంపికైంది. 9 మంది సభ్యుల బృందానికి ఆమె సారథి. ఇందులో ఉన్న 3 పురుష సభ్యుల్లో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఒకరు. అవినాష్ సాబ్లే, బహదూర్ సింగ్ మిగతా 2 అథ్లెటిక్స్ కమిషన్కు 2024 అక్టోబర్లో ఎన్నికలు జరగడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశంలో తీవ్రమైన అడవి మంటలు వ్యాపించి లక్షలాది మంది ప్రజలను నిరాశ్రాయులుగా మార్చింది? ఎక్కడండి? చూద్దాం. In which country did severe forest fires recently spread, leaving millions of people homeless? ఎక్కడండి? అమెరికాలోని కాలిఫోర్నియాలో. చూద్దాం. జనవరి 2025లో దక్షిణ కాలిఫోర్నియాలో తీవ్రమైన అడవి మంటలు వ్యాపించాయి. ఇది లాస్ ఏంజలస్లోని ప్రముఖుల గృహాలు మరియు హాలీవుడ్ హిల్స్ వంటి పరిసరాలతో సహా పెద్ద భాగాలను నాశనం చేసింది. పాలిసార్డ్స్ ఫైర్, ఈటన్ ఫైర్, సన్సెట్, హాట్స్ మరియు లీడియా మంటలు వంటి అడవి మంటలు గణనీయంగా విధ్వంసానికి దారితీశాయి. 10 మంది మరణించారు. 130,000 మంది వ్యక్తులను స్థానభ్రంశం చేశారు మరియు ఆస్కార్ నామినేషన్లను ఆలస్యం చేశారు. శీతాకాలము సాంప్రదాయకంగా అడవి మంటలకు ఆఫ్ సీజన్ అయినప్పటికీ ఈ మంటలు ముఖ్యంగా 3 ప్రధాన కారకాల కారణంగా తీవ్రంగా ఉంటాయి. తడి వాతావరణం, తర్వాత పొడి పరిస్థితులు, శాంటాన గాలులు మరియు వాతావరణ మార్పు. నెక్స్ట్ వన్, జనవరి 9న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించారు? ఆన్ జనవరి 9th, Indian Prime Minister Narendra Modi launched the ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ ట్రైన్ in which state? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒడిషా. 2025 జనవరి 9న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒడిషాలోని ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ ప్రారంభించారు. భువనేశ్వర్ నుండి ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ను ప్రారంభించడం జరిగింది. ఇది భారతీయ ప్రవాసీల కోసం రూపొందించిన ప్రత్యేక ఆధునిక పర్యాటక రైలు. ఈ ప్రారంభం 1915 జనవరి 9న మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన 110వ వార్షికోత్సవానికి అనుగుణంగా జరిగింది. ప్రవాసీ తీర్థదర్శన్ యోజన క్రింద రూపొందించబడిన ఈ రైలు భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని వ్యక్తిగత భారతీయ మూలాలు వారసులకు దగ్గర చేయడంలో సహకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రైలులో దేశవ్యాప్తంగా పూర్తిగా స్పాన్సర్డ్ పర్యటనలకు అవకాశము ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి ఉత్తరప్రదేశ్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ అగ్రికల్చర్ ప్రారంభించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? The Uttar Pradesh government has signed a memorandum of understanding with which international organization to launch the Uttar Pradesh Open Network for Agriculture? ఏ సంస్థతో అండి? గూగుల్ క్లౌడ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము గూగుల్ క్లౌడ్తో కలిసి ఉత్తరప్రదేశ్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ అగ్రికల్చర్ ప్రారంభించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జెమినీ ఏఐ మరియు బీకాన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రతి సంవత్సరం ఏ తేదీన విశ్వ హిందీ దివాస్ వరల్డ్ హిందీ డే నిర్వహిస్తారు? ఆన్ విచ్ డేట్ ఈజ్ అ వరల్డ్ హిందీ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఆప్షన్ ఏ జనవరి 10వ తేదీన. ప్రతి సంవత్సరం జనవరి 10న జరుపుకునే విశ్వ హిందీ దివాస హిందీని ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలైన ఇంగ్లీష్, మాండరిన్ సరసన ప్రాధాన్య భాషగా ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా ఉంచుకుంది. హిందీ ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు, ఇది లక్షలాది మంది ప్రజలను అనుబంధించే ఒక భావోద్వేగం.
దశాబ్దాలుగా సాంస్కృతిక ప్రాధాన్యతలను కలిగి ఉన్న హిందీ అనేక భాషల నుంచి పదాలను సముపార్జించుకుంటూ మరింత సుగమమైన మరియు విశ్లేషణాత్మకమైన భాషగా అభివృద్ధి చెందింది. మరి భారత రాజ్యాంగంలోని 343 ఆర్టికల్ ప్రకారము హిందీని అధికార భాషగా ప్రకటించింది. 2025 హిందీ డే యొక్క థీమ్ ఏంటండి? ద గ్లోబల్ వాయిస్ ఫర్ హార్మనీ, ద హిందీ లాంగ్వేజ్ ఫర్ కల్చరల్ ప్రైడ్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అడిషనల్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. సో ఫ్రెండ్స్, అడిషనల్ బిట్స్ అయితే చూద్దాము. వార్తల్లో కనిపించే కల్పేని ద్వీపం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? కల్పేని ఐలాండ్ విచ్ వాస్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? ఆన్సర్ ఆప్షన్ ఏ లక్షద్వీప్ అండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త అధ్యక్ష కార్యదర్శిగా మరియు చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? Who has been appointed as a new space secretary and a chairman of the Indian Space Research Organization? ఆప్షన్ సి అండి, వి నారాయణన్ గారు. రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్సా పథకం ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఫర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్? ఆప్షన్ బి అండి, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? తిపేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ సి మహారాష్ట్ర. ఇటీవల వార్తల్లో కనిపించిన ట్విగ్ స్టేట్స్ అంటే ఏమిటి? ద ట్విగ్ స్టేట్స్ దాట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఏంటండి అది? సమయ స్థిరీకరణ పూర్వీకుల విశ్లేషణ సాధనము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.